హలో ఫ్యామిలీ మెంబర్స్, సొరకాయ హల్వా చేద్దామా? ముందుగా పాలని మరిగించుకోండి. తర్వాత లేత సొరకాయని తీసుకోండి. దాని లోపల గింజలు తీసేసి తురిమి పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతుండగా 3-4 యాలకులు కూడా వేసుకొని మరిగించుకోండి. మిల్క్ హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. బాదం, కాజు, తర్బూజా గింజలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయను కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. సొరకాయ ఫ్రై అయిన తర్వాత తగినంత చక్కెరను కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల సొరకాయ చక్కెర పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు కాచి పక్కన పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆల్మోస్ట్ పాలన్నీ ఇమిరిపోయాయి అని అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయండి. స్వీట్స్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, సింపుల్, రెడీ.